సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై పలువురు రాజకీయ సినీ ప్రముఖులు స్పందించారు. సెలబ్రిటీ అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఉద్దేశపూర్వకంగా క్రిమినల్ కేసులు పెట్టారని విమర్శించారు బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒకరిని బాధ్యుని చేయడం కరెక్ట్ కాదన్నారు సినీ సెలబ్రిటీలు. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు. సెలబ్రిటీ అయినంత మాత్రాన చట్టానికి అతిథులు కాదని స్పష్టం చేశారు. థియేటర్కి వచ్చి సినిమా చూస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని, అలా కాకుండా కారెక్కి హంగామా చేయడం వల్లే ఇదంతా జరిగిందన్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే ఇంత చర్చ, మరి చనిపోయిన మహిళ ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. 13 రోజులుగా బాలుడి పరిస్థితి విషమంగా ఉంది, ఎందుకు మాట్లాడడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. థియేటర్ తొక్కిసలాటపై కీలక ప్రకటన చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్. సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ రాకముందు పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అల్లు అర్జున్ వచ్చిన తరువాతే పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు. సంధ్య థియేటర్ యజమానులు ఏ అధికారిని కలవలేదని, జస్ట్ పిఎస్ లో లేఖ ఇచ్చి వెళ్లారని క్లారిటీ ఇచ్చారు డీసీపీ. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, ఆమె కుమారుడి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందన్నారు డీసీపీ. అల్లు అర్జున్ భార్యపై తప్పుగా వ్యవహరించామనేది అవాస్తవం అన్నారు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్నారు. సంధ్య థియేటర్ నిర్వాహకులు పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతుందంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనా దక్షత శూన్యం, నాటకాలు మాత్రం అధికమంటూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రాన్ని దోచుకు తిన్న వాళ్లు దర్జాగా నడుస్తుంటే జాతీయ అవార్డు గ్రహీత అయిన నటుడిని మాత్రం అరెస్టు చేస్తారని మండిపడ్డారు. సెన్సేషన్ వార్తల ద్వారా తమ అసమర్థతను దాచుకోవడంలో కాంగ్రెస్ పెట్టింది పేరని విమర్శించారు బండి సంజయ్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిదన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటానంటూ అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించారని ట్వీట్ చేశారు. అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమ్మతం కాదన్నారు జగన్. అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్. జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతా భావానికి తార్కాణమన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తి సానుభూతి ఉందన్నారు. నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ సాధారణ నేరస్తుడిలా పరిగణించడం సరైంది కాదన్నారు. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ట్వీట్ చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరని ప్రశ్నించారు. దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులేనని విమర్శించారు హరీష్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీస్ శాఖదే వైఫల్యమని ట్వీట్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్ కు తగిన గౌరవం ఇవ్వాలన్నారు. నేరస్తుడిగా ట్వీట్ చేయడం కరెక్ట్ కాదన్నారు రాజాసింగ్. అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎక్స్ వేదికగా స్పందించారు హీరోయిన్ రష్మిక మందన. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదన్నారు రష్మిక. సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నామన్నారు హీరో నాని. ఏదైనా ఘటన జరిగితే తప్పుపట్టడం కాదు, దాన్ని మనం నేర్చుకోవాలంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు హీరో నితిన్. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలన్నారు సందీప్ కిషన్. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులను ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు వేశారు రామ్ గోపాల్ వర్మ. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాట్లో ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకులని అరెస్టు చేస్తారా అన్నారు. భద్రతా ఏర్పాట్లు, పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజానాయకులు ఎలా కంట్రోల్ చేయగలరన్నారు ఆర్జీవీ.